ఈరోజు ఈ వీడియో లోపల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 841 పోస్టులకు గాను నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. పోస్ట్ నేమ్ వచ్చేసి మీకు ఆఫీస్ అటెండెంట్ పోస్ట్. ఇది టెస్ట్ అండ్ మామూలుగా ఎగ్జామ్ బేస్డ్గా సెలెక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే 24 ఫిబ్రవరి 2021 టు 15 మార్చ్ 2021 వరకు వెబ్సైట్ అనేది అప్లై చేసుకోవడానికి లింక్ అవైలబుల్గా ఉంటుంది. పేమెంట్ కూడా సేమ్ డేట్ 24 ఫిబ్రవరి 2021 నుండి 15 మార్చ్ 2021 వరకు అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేసి మీకు 9th and 10th ఏప్రిల్ 2021 లోపల 2 ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. మనకు తెలుగు రాష్ట్రాల వాళ్ళకు వచ్చేసి మనకు రీజనల్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్. ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే SC 8 ఉన్నాయి, ST 5 ఉన్నాయి, OBC 15, నెక్స్ట్ EWS 5, నెక్స్ట్ జనరల్ 24, టోటల్ వచ్చేసి 57 ఉన్నాయి. మిగిలిన కేటగిరీలో చూసుకున్నట్టయితే 111 ఉన్నాయి. మొత్తం ఎక్స్ సర్వీస్ మెన్ కోటా లోపల మొత్తం 14 ఉన్నాయి. అప్లికేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే మీకు SC, ST, PWS ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ OBC, EWS జనరల్ క్యాండిడేట్స్ కనుక చూసుకున్నట్లయితే 450 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకు సెంటర్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రీజన్ ఆఫీస్ హైదరాబాద్ కనుక చూసుకున్నట్లయితే సెంటర్స్ లోపల చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. తెలంగాణలో చూసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ లోపల సెంటర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 25 ఇయర్స్ మధ్య లోపల ఉండాలి, అంటే 18 నుండి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. నెక్స్ట్ మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇక్కడ ఇచ్చాడు. SC, ST వచ్చేసి 5 ఇయర్స్, OBC 3 ఇయర్స్ అంటే 28 ఇయర్స్. నెక్స్ట్ PWC వాళ్ళకి వచ్చేసి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్కి వచ్చేసి 50 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. విడోకి వచ్చి 10 ఇయర్స్. ఇలా మామూలు క్యాండిడేట్స్ని బేస్ చేసుకొని అంటే మామూలుగా అలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు 3 ఇయర్స్ అనేది కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కంపల్సరీ మెట్రికులేషన్ ఆర్ SSC పాస్ అయి ఉండాలి. ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు ఇక్కడ చూడండి. సో ఎప్పుడు 1/2/2021 వరకు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ కంప్లీట్ చేశారో హయ్యర్ క్వాలిఫికేషన్ వాళ్ళు ఈ జాబ్కి ఎలిజిబుల్ కాదు. ఎందుకంటే ఇది తక్కువ గ్రేడ్ పోస్ట్ కాబట్టి వాళ్ళకు ఎలిజిబిలిటీ అనేది లేదు. నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేస్తున్నారో వాళ్ళకు కంపల్సరీగా వాళ్ళకు లోకల్ లాంగ్వేజ్ లోపల రాయడం కానీ చదవడం కానీ వాటిని అర్థం చేసుకోవడం కానీ కంపల్సరీ వచ్చి ఉండాలి. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ లోపల చూసుకున్నట్టయితే మనకు లాంగ్వేజ్ టెస్ట్ ఒకటి ఉంటుంది, LP అనేది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్ టెస్ట్ వచ్చేసి మనకు జనరల్ టెస్ట్ ఉంటుంది, రీజనింగ్, జనరల్ ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ. మొత్తం కలిపితే 120 క్వశ్చన్స్ ఉంటాయి. మనకు మార్క్స్ వచ్చేసి 120 మార్క్స్. నెక్స్ట్ టైం వచ్చేసి 90 మినిట్స్ ఉంటుంది. ఒక్కొక్క పార్ట్ లోపల 30 మార్క్స్. మనకు టైం లిమిట్ కూడా మొత్తం చూసుకుంటే 90 మినిట్స్ లోపల కంప్లీట్ చేసేయాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ దీనికి నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ చేస్తే 1/4 అనేది నెగిటివ్ మార్క్ చేస్తారు. అంటే 4 క్వశ్చన్స్ రాంగ్ చేస్తే 1 మార్క్ అనేది తీసేస్తారు. సో ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది నెగిటివ్ మార్క్ ఎగ్జామ్. మామూలుగా ఎవరైతే మా జనరల్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోయి ఈ ఎగ్జామ్ క్వాలిఫై కాకపోతే వాళ్ళను జనరల్ అంటే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్లో కనుక క్వాలిఫై కాకపోతే వాళ్ళని కన్సిడర్ చేయరు. ఇది వీటికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for the watching.